దీన్నంత ఎర్రిపప్పు ప్రపంచంలో ఎక్కడ ఏదన్నా ఉంది? టైమే కదా, ఇందులో అన్న టైం షాట్ మాకు బ్రాండ్లో అయినా టైం. స్ట్రీట్ షాపింగ్లో పార్ట్ 2 ఇది, సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. సో లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట, పార్ట్ 2 ఇది. మనము జగదంబ దగ్గర స్ట్రీట్ షాపింగ్ పార్ట్ 1 చేసాము. జగదంబ నుంచి ఇంకా స్ట్రైట్గా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్కి వచ్చేస్తుంటే మధ్యలో పూర్ణ మార్కెట్ ఉంటుంది మనకి. వైజాగ్కి ది బెస్ట్ స్ట్రీట్ షాపింగ్ అంటే ఇక్కడే ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ అయితే పూర్ణ మార్కెట్ సెంటర్లో లెఫ్ట్ సైడ్లో వాచ్ హౌస్ అని ఉంటుంది. లైక్ వాచ్ షాప్ ఉంటుందన్నమాట, చిన్న షాప్. ఇక్కడ వాచెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఊరికే చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. మీరు గర్ల్స్ ఒక్కసారి విజిట్ అవ్వండి ఆ అంకుల్ పెద్ద అయిన షాప్కి. మీకు వాచెస్ నచ్చుతాయి, ఓకేనా. ప్రైస్ కూడా మీరు పైన చూస్తే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, 250 రూపీస్ మాత్రమే ఉంటుంది. దీన్నంత ఎర్రిపప్పు ప్రపంచంలో ఎక్కడ ఉంది? టైమే కదా, ఇందులో అన్న టైం షాట్ మాకు బ్రాండ్లో అయినా టైం. ఒక వాచ్ తీసుకున్నాను, అది క్రిస్మస్ రోజు వేసుకోవడానికి అని తీసుకున్న డ్రెస్ మీదకి మ్యాచింగ్ అనమాట. అందుకని చెప్పి తీసుకున్నా. అయితే కన్నుకి చూసారా, మైక్రోస్కోప్ లాంటిది ఒక మాన్యువల్ టైప్ పెట్టుకొని అంకుల్ అయితే వర్క్ చేస్తున్నారు. అందులోంచి చూస్తుంటే చిన్నవి కూడా పెద్దవిగా కనిపిస్తున్నాయి అనుకుంటా. సో నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ మనకి మన సైజు తగ్గట్టు ఎక్స్ట్రా చైన్స్ తీసేసి అలా చేసి ఇస్తారు, సైజ్ చేసి ఇస్తారనమాట. అండ్ ఇక్కడ వాచ్ తీసుకున్న తర్వాత ఇంకా పూర్ణ మార్కెట్లో అలా ఫ్రంట్కి నడుచుకుంటూ వచ్చేస్తే, లైక్ మనం జగదంబ రోడ్ నుంచి డౌన్ దిగి పూర్ణ మార్కెట్ సెంటర్లో రైట్ సైడ్కి బస్ స్టాప్ వరకు, పూర్ణ మార్కెట్ బస్ స్టాప్ వరకు మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది చూడండి. ఆ రోడ్లో మనకి కావలసినవన్నీ కూడా దొరుకుతాయి. పూర్ణ మార్కెట్కి ఇంకొక పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ అనమాట. సో ఇదే ఆ మార్కెట్, ఇదే ఆ రోడ్డు, పూర్ణ మార్కెట్ రోడ్డు. మనకి రైట్ సైడ్లో అన్ని డెకరేషన్ ఐటమ్స్, లెఫ్ట్ సైడ్లో అన్ని వెజిటేబుల్ మార్కెట్, ఫ్రూట్స్, ఇంకా అన్ని గ్రాసరీస్, కిరాణా, జనరల్ స్టోర్స్, డెకరేషన్ షాప్స్, ఎవ్రీథింగ్ మనకి హోల్సేల్లో ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ నేను ఎందుకు వచ్చానంటే, ఇక్కడ అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ షాప్లో ఇదంతా ఒక కాంప్లెక్స్, పూర్ణ మార్కెట్కి రోడ్ మధ్యలో సెంటర్లోనే ఉంటుంది ఈ బిల్డింగ్. సో ఇక్కడ అన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ హోల్సేల్కే దొరుకుతాయి మనకి. నేను ఫేస్ పైన ఎక్కువగా డార్క్ స్పాట్స్ ఉన్నాయని చెప్పి పపాయది ముల్తాని మిట్టి తీసుకున్నాను. అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత, లైక్ క్లెన్జింగ్ చేసిన తర్వాత ఫేస్కి స్పాంజ్తో మనం క్లీన్ చేసుకుంటాం కదా, ఆ స్పాంజ్ అండ్ సమ్ కాజల్, మమ్మీ కొట్టి నాకొకటి కాజల్ స్టిక్ తీసుకున్నాను. ఇంకేవో తీసుకున్నానబ్బా. సో చూస్తున్నారు కదా, హోల్సేల్ కాబట్టి ఇక్కడ ప్రైస్ తగ్గుతుందన్నమాట. నార్మల్గా మనకి ఇంటి దగ్గర ఉన్న షాప్స్ కంటే ఇక్కడ కొంచెం ప్రైస్ తగ్గుతుంది, ఓకేనా. కాకపోతే బల్క్గా తీసుకోవాలి ఏదన్నా కూడా. ఇక్కడ మహాదేవ్ లేస్ కలెక్షన్ అని ఉంది చూసారా, మహాదేవ్ స్పోర్ట్స్ అని. ఇక్కడ కూడా మనకి లేస్ అంటే బట్టలు, శారీస్కి మ్యాచింగ్ లేసెస్ అవి ఉంటాయి కదా, సో అవి ఇక్కడ దొరుకుతాయి పూర్ణ మార్కెట్లోనే హోల్సేల్ ప్రైస్కి. అండ్ ఇది లైటింగ్ షాప్ అనమాట, పవన్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి. అబ్బా, మీరు లైవ్లో చూసుంటే ఈ షాప్ చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. అండ్ ఈ షాప్లో మనకి కావాల్సిన లైట్స్ అన్నీ దొరుకుతాయి. లైట్స్ అంటే బల్బ్స్ అని, ట్యూబ్ లైట్స్ అని, ఇంకా మనకి రకరకాల లైటింగ్స్ పెట్టుకుంటాం కదా, సో అలాంటివన్నీ హోల్సేల్కి దొరుకుతాయి అనమాట ఈ షాప్లో. ఇంకా కీ చైన్స్, కీ చైన్స్ అయితే ఇంకా బాగుంది తెలుసా, కలెక్షన్ చాలా చాలా బాగుంది గైస్. ఈచ్ వన్ కొనుక్కుంటే 100 రూపీస్ అలా ఎక్కువ పడిపోతుంది. బట్ మనం బల్క్గా కొనుక్కున్నామంటే కనుక చాలా తక్కువ. బల్క్గా ఎవరు కొనుక్కుంటారు? సేల్ చేసుకునే వాళ్ళు, షాప్స్లో ఉండేవాళ్ళు కొనుక్కుంటారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఏ ఐటమ్ అన్నా కూడా ఈచ్ కీ చైన్ 100 రూపీస్ అనమాట. ఇది బల్క్గా ఈ ప్యాకెట్ ఒకటి 180 రూపీస్. చూసారా, ఒక్క కీ చైన్కి బల్క్గా ఉండే కీ చైన్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో. 100 రూపీస్ కీ చైన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి, అన్ని థీమ్స్లోని బాగున్నాయి అనమాట. టెడ్డీ బేర్ అని,
డాక్టర్ అయితే స్టెతస్కోప్ అని ఆ, అలా. అండ్ కీ చైన్కి నైఫ్ కూడా ఉంది తెలుసా, కొంచెం షాక్ అయ్యాను. అండ్ ఇది వచ్చి పర్ఫ్యూమ్స్ అనమాట. ఇది హోల్సేల్లో పర్ఫ్యూమ్స్ ఉంటాయి. ఇంకా పూర్ణ మార్కెట్ రోడ్లోనే ఇవన్నీ షాప్స్ కూడా ఏం కన్ఫ్యూజన్ ఉండదండి. మీరు పూర్ణ మార్కెట్కి వెళ్ళిపోయారు అంటే ఒక్కొక్క షాప్ మీకు కనిపించేస్తుంది. అసలు అడ్రస్ ఏం కన్ఫ్యూజన్ ఉండదు మీకు. అండ్ ఇక్కడ ఒక పర్ఫ్యూమ్ నచ్చితే తీసుకున్నాను, ప్యూర్ హార్ట్ అని చెప్పేసి నచ్చింది నాకు. అండ్ మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఒక హోల్సేల్ షాప్, ఫ్యాన్సీ ఐటమ్స్ దొరుకుతాయి, నేను ముల్తాన్ మట్టి తీసుకున్నాను చూసారు. ఆ షాప్కి వెళ్ళారంటే మీకు ఎవ్రీథింగ్ దొరుకుతుంది తెలుసా. కాస్మెటిక్స్, స్కిన్ కేర్, మేకప్, అన్నీ, ఇంకా గర్ల్స్కి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్కి అక్కడ ఉంటాయన్నమాట ఆ షాప్లో. అయితే ఒకసారి ట్రై చేయండి పూర్ణ మార్కెట్లో. అంటే ఒక్క ఐటెం దొరికితే ఒక ఐటెం దొరకదు అన్నట్టు ఉంటుంది కదా ఎక్కడన్నా, బట్ ఆ షాప్లో మీకు అన్నీ ఉంటాయి. ఇది పర్ఫ్యూమ్ షాప్ అనమాట. ప్యూర్ హార్ట్ అనే ఫ్లేవర్ తీసుకున్నాను ఒకటి పర్ఫ్యూమ్. ఇంకా సేమ్ కాంప్లెక్స్లో ఇక్కడ హోల్సేల్కి జ్యువెలరీ అనమాట. జ్యువెలరీ కూడా నాకు బాగా నచ్చింది గైస్. హోల్సేల్లో హెయిర్ బ్యాండ్స్, బ్రైడల్ కలెక్షన్, ఈ సింపుల్గా నెక్ సెట్, చాకర్స్, స్టిక్కర్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్. సో మీకు హోల్సేల్లో ఇలా జ్యువెలరీ కావాలి అంటే ఇక్కడికి వచ్చేయచ్చు. బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. అవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ అనమాట. బ్రైడల్ అనే కాదు, మనం ఏ ఫంక్షన్ కన్నా జ్యువెలరీ సెట్స్ అవి. అండ్ ఇవి షార్ట్ చైన్స్, ఇవి చైన్స్ తీసుకున్నాము. అండ్ ఇంకా అదే కాంప్లెక్స్లో ఫ్రంట్కి వచ్చేస్తే స్టేషనరీ షాప్స్ ఉన్నాయి, ఫ్యాన్సీ షాప్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ షాప్స్ ఉన్నాయి, అంటే ప్లాస్టిక్ బాక్సెస్, కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి గైస్ ఇక్కడ. ఓకేనా, స్ట్రీట్ షాపింగ్ కాబట్టి అన్నీ మీకు స్ట్రీట్స్లో దొరికేవి చూపించాను నేను. మీరు పూర్ణ మార్కెట్కి వెళ్ళిపోయారంటే మీకు ఏ నీడ్ ఉన్నా కూడా చాలా తక్కువ ప్రైసెస్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఇది మనకి జగదాంబ పోలీస్ క్వార్టర్స్ పక్కనే ఉంటుంది ఈ మార్కెట్. సండే అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట, రష్గా. ఈరోజు కూడా రష్గానే ఉంది చూడండి. అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వింటర్ వేర్ బాగా దొరుకుతుందన్నమాట. వీళ్ళు జపాన్ నుంచి అక్కడి నుంచి తీసుకొస్తారంట ఈ స్వెటర్స్ అవినా. సో అక్కడ చలికి తగ్గట్టు వాళ్ళు దీన్ని తయారు చేస్తారు కదా, అక్కడ చలికి తట్టుకునేంతలాగా ఆ స్వెటర్స్ అవి వాళ్ళు డిజైన్ చేస్తారు కాబట్టి మనకి ఇక్కడ చలికి ఈజీగా సరిపోతాయి అవి. నిజంగా నేను ఎప్పుడు అంటే రోడ్డుపై నుంచి వెళ్ళిపోతా తప్పితే ఆగి ఆ బట్టల క్వాలిటీ కానీ ప్రైసెస్ ఎంత ఉన్నాయని కానీ ఎప్పుడూ అడగలేదు. సరే ఎక్స్ప్లోర్ చేద్దాం కదా అని ఈరోజు వెళ్ళి అన్నీ చూసేసరికి అబ్బా, మీరు షాప్స్లో కొనే స్వెటర్స్ వేస్ట్ అంటే వేస్ట్ అండి. ఇక్కడ మీరు కొనుక్కోండి ఒక్క స్వెటర్ చాలు, మొత్తం మీ వింటర్ అంతా అది వేసేసుకోండి, అసలు చలి వేయదు, అంత బాగున్నాయి. సాఫ్ట్ ఉన్నాయి, చలికి తట్టుకునేలాగా కూడా ఉన్నాయి, బాగున్నాయి అంతే. క్వాలిటీ, ప్రైసెస్ మళ్ళీ అంత హెవీ ఏం కాదు, చాలా రీజనబుల్గా తక్కువ ప్రైసెస్కి ఉన్నాయన్నమాట. బట్ ఏంటో నాలాంటి వాళ్ళు అయితే ఏం కొంటాంలే అన్నట్టు, కొంచెం మంచిగా బ్రాండ్లో కొనుక్కుందాంలే అన్నట్టు అనుకుంటారు కదా. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా తప్పండి. మీరు ఇక్కడ ఆగి మంచిగా కొనుక్కోండి. నా ఫ్రెండ్ చేతిలో ఉంది చూసారు, ఈ స్వెటర్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది టచ్ చేస్తే, తెలుసా. అండ్ ఇంకొకటి, ఇది లైట్ బేబీ పింక్ కదా, అండ్ దిస్ కలర్ ఆరెంజ్ కలర్, ఇది కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉందన్నమాట. అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు షాప్స్ని. అలాగా దూరం నుంచి చూసి చీప్గా ఉంటాయేమో బట్టలు, బాగోవేమో బట్టలు అనుకున్నాను నేనైతే, నిజంగా సీరియస్లీ. అయితే బ్యారెక్స్ దగ్గర జగదాంబ పోలీస్ క్వార్టర్స్ పక్కనే పెడతారు, వరుసగా ఉంటాయి వింటర్ వేర్, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా.
అండ్ ఇది వచ్చి మనకి ఆర్కే బీచ్ ఆపోజిట్లో ఇండియన్ క్రాఫ్ట్స్ ఉంటుంది ఎగ్జిబిషన్. ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ ప్రైసెస్ ఎక్కువ అండి కంపేర్ టు అవుట్ సైడ్. ఇక్కడ కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఏది తీసుకోవాలన్నా. ఏంటనేసి అంటే రీజన్ కూడా ఉంటుంది. వాళ్ళు మంత్లీ 60,000 to 1 lakh రెంట్ పే చేస్తారంట ఒక్కొక్క షాప్కి. సో వాళ్ళు ఇంకా తప్పదు, ఆ కాస్ట్కి పెట్టి వాళ్ళు మెయింటైన్ చేయాలి కాబట్టి అలా చేస్తారు. బడ్జెట్లో దొరకాలంటే ఇక్కడ కష్టమే. సో క్రిస్మస్ రోజు తీసుకున్న డ్రెస్ కోసమే ఆ కలరే చూస్తున్నాను నేను. ఏ కలర్ తీసుకున్నానంటే డార్క్ పర్పుల్ తీసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ దాని మీదకి చూస్తున్నాను అనమాట. లాస్ట్కి తీసుకున్నానా లేదా, తీసుకున్నాను కానీ ఇక్కడ కాదు, మన పార్ట్ 1లో జగదంబ దగ్గర స్ట్రీట్ షాపింగ్ చేసాం కదా పార్ట్ 1, అందులో తీసుకున్నాను అనమాట. సో దానికంటే బెస్ట్ ఏమన్నా ఇక్కడ దొరికితే ఇంకొకటి తీసుకుందాం అని చూశాను కానీ ఇక్కడ బడ్జెట్లో దొరకలేదు. అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళిపోతుంది అనమాట, అందుకే ఇక్కడ తీసుకోలేదు. సో ఈ ఎగ్జిబిషన్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఒక ఫోన్ కేస్ తీసుకున్నాను, మొబైల్ 15 iPhone 15 మొబైల్ కేస్ ఉంటుంది కదా, చాలా బాగుంది, తీసుకున్నాను. మీకు ఎప్పుడైనా మిర్రర్లో నేను ఎప్పుడైనా సెల్ఫీ వీడియో కాదు, బ్యాక్ కెమెరాలో మిర్రర్ వీడియో ఏదైనా తీసుకుంటే మీకు కనిపిస్తుందిలేండి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో. నేను ఇప్పుడు చూపించలేదు మీకు. అండ్ ఇక్కడ కూడా కీ చైన్స్ ఉన్నాయి. ఎగ్జిబిషన్ అంటే తెలుసు కదా, ఇంకా అన్నీ ఉంటాయి. మెయిన్ ఉమెన్ని దృష్టిలో పెట్టుకొనే అన్ని డిజైన్ చేస్తారు, అన్ని షాపులు ఉంటాయి మోస్ట్లీ. సో ఇక్కడ మౌత్ రిఫ్రెషనర్స్ అమ్ముతున్నారు. అయితే మాకు ఒక సీన్ గుర్తొచ్చిందనమాట. నేను పావని ఇలాగే ఏదో వ్లాగ్ చేయడానికని వెళ్తే టేస్ట్ చేయండి అని బలవంతంగా ఇస్తే మౌత్ రిఫ్రెషనర్స్లో ఏదో మ్యాంగోది అనుకుంటా లేదా లెమన్దో టేస్ట్ చేయండి అని ఫోర్స్ చేసి ఇస్తే ఇద్దరం టేస్ట్ చేస్తే ఆ రోజంతా ఇంకా పూటంతా కడుపులో తిప్పినట్టే అయిపోయింది మా ఇద్దరికి. అది గుర్తొచ్చి ఒకసారి ఇలాగే కదా అని మాట్లాడుతున్నాము. అండ్ ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేస్తే ఆర్కే బీచ్ అనమాట. కాళ్ళు లాగుతున్నాయని చెప్పి ఇంక ఇక్కడ కూర్చున్నాము. అండ్ చూసారా ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది, జూమ్ చేస్తాను, ఇండియన్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అనమాట. సో దాని ఆపోజిట్లో ఆర్కే బీచ్. ఇక్కడ గట్టు మీద కూర్చొని కాళ్ళు లాగుతున్నాయి కాబట్టి ఒక 10-15 minutes అలా చిల్ అయ్యి, మురి మిక్చర్ తినకుండా ఎందుకుంటాము, ఆర్కే బీచ్ వైజాగ్ వచ్చి సో ఒక మురి మిక్చర్ కూడా తీసుకొని తిని అప్పుడు రిటర్న్ అయ్యామన్నమాట. స్ట్రీట్ షాపింగ్ పార్ట్ 2 అయితే ఇది గైస్. పార్ట్ 1 ఏమో జగదాంబలో ఉంటుంది అన్ని షాప్స్, స్ట్రీట్ షాప్స్. అండ్ పార్ట్ 2లో వచ్చి పూర్ణ మార్కెట్ మొత్తం ఏది కావాలన్నా దొరుకుతుందన్నమాట. ఓకేనా, మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గైస్. ఈ వ్లాగ్స్ చేయడానికి రీజన్ ఏంటనేసి అంటే అస్సలు వెదర్ బాగాలేదు వైజాగ్లో. 1 week నుంచి వరుసగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అందుకే బయట దూరాలు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్ కుదరట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా సిటీలోనే ఉండే ప్లేసెస్ మీకు ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఓకేనా, మరి నెక్స్ట్ వీడియోతో తప్పకుండా కలుద్దాము. లవ్ యూ ఆల్, టేక్ కేర్ గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.